హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్. నేను మీ సబిహా. ఈరోజు మనం వీడియోలో క్యారెట్ హల్వా ఏ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుందో నేను మీకు పర్ఫెక్ట్గా కొలతలతో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. క్యారెట్ హల్వా చేయడానికి నేనైతే ఒక హాఫ్ కేజీ క్యారెట్ అయితే తీసేసుకొని బాగా శుభ్రంగా కడిగి క్యారెట్ అన్నీ కూడా తురుము తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు వెడల్పాటి బాండి తీసేసుకొని ఇది కొంచెం హీట్ అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం కొంచెం గీ అనేది వేసేసుకోవాలి. నెయ్యి మనకు కొంచెం హల్వాలో కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటేనే హల్వా అనేది బాగా టేస్టీగా వస్తుంది. అలాగే ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని గీలో బాగా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఓన్లీ కిస్మిస్ మాత్రమే తీసేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు వేరే బౌల్లో అయితే మనం తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను క్యారెట్ తురుమంతా కూడా తీసుకున్నాను కదా, అదంతా కూడా అదే నెయ్యిలో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ క్యారెట్ తురుమంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి కలుపుకుంటూ. అంటే 5 నుంచి 8 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేయద్దు, లైట్గా సాల్ట్ వేసుకోండి సరిపోతుంది. సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ హల్వా అనేది ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే మాకు అప్పుడు కింద కొంచెం మాడిపోకుండా ఉంటుంది. క్యారెట్ తురుము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పచ్చి వాసన కానీ వగరు కానీ లేకుండా ఉంటుంది. అప్పుడే మనకు హల్వా అనేది బాగా వస్తుంది. పర్ఫెక్ట్గా ఇలాగే ఈ కొలతలతో చేస్తే క్యారెట్ హల్వా అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేశాక 8 నిమిషాలు ఆగాక మూత తీసి ఒకసారి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోండి కలుపుకుంటాను. ఇప్పుడు ఇందులో నేనైతే ఒక గ్లాసు పాలు అనేది తీసుకున్నాను. అంటే పచ్చి పాలు కాకుండా కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు ఒక గ్లాస్ పాలు యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మళ్ళీ కలిపేసుకోండి. ఈ క్యారెట్ హల్వా అంతా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి నాకైతే ఒక 30 మినిట్స్ టైం అయితే పట్టింది. ఎందుకంటే ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి, సో కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ముందుగానే షుగర్ అసలు యాడ్ చేయొద్దు. ఇక్కడ పాలు వేసుకున్నాను కదా, ఈ పాలు ఇదంతా కొంచెం బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. 2 మినిట్స్ పాటు ఈ విధంగా అనేది ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు అదే గ్లాస్తో నేను మిల్క్ తీసుకున్నాను కదా, ఆ మిల్క్ తీసుకున్న గ్లాస్తోనే నేను షుగర్ అనేది ఒక గ్లాస్ షుగర్ వేసుకున్నాను. ఆ షుగర్ అంతా కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా అనేది బాగా కలుపుకోండి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇది కొంచెం వాటర్గానే వస్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడ షుగర్ వేసాను కాబట్టి కొంచెం వాటర్గానే ఉంటుంది. కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెం మిల్క్ అనేది కొంచెం తక్కువగానే తీసుకున్నాను. అందుకే ఒక గ్లాస్ అనేది యాడ్ చేశాను ఇక్కడ. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. తర్వాత 3 నిమిషాల పాటు మూత తీసాక ఒకసారి అంతా కూడా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, మనకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ అనేది స్కిప్ చేశాను. ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నారు కదా గీలో, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోండి. నేనైతే ఇక్కడ కిస్మిస్ మాత్రమే వేశాను. ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేశాక ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. చూసారు కదా, చాలా ఈజీగా అలాగే సింపుల్గా టేస్టీగా క్యారెట్ హల్వా అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మీరు కావాలనుకుంటే కోవా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే గీ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం గీ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ గీ అనేది వేసేసుకున్నాను. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడు కన్నా కొంచెం చల్లారాక తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.